జనగామలో దారుణం జరిగింది. ఇద్దరు భార్యల చేతిలో భర్త హతమయ్యాడు. జనగామ జిల్లా లింగనఘనపురం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు కొద్ది రోజుల క్రితమే ఓ హత్యకు పాల్పడ్డాడు. లింగనఘనపురం మండలంలోని యనభావి గ్రామ శివారు పిట్టలోని గూడెంకు చెందిన కాల్య కనకయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మద్యానికి బానిసైన కనకయ్య తరచూ తన ఇద్దరు భార్యలను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో మే 18న నల్లగొండ జిల్లాలోని ఓ తోటలో రెండో భార్య శిరీష తల్లి జన్నువాయిని తాగిన మైకులో హత్య చేశాడు. అప్పటినుంచి కనకయ్య పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న కనకయ్య అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలను గ్రామస్తులను బెదిరిస్తుండేవాడు. సోమవారం రాత్రి గ్రామానికి వచ్చిన కనకయ్య భార్యలతో గొడవపడ్డాడు. వారిని గొడ్డలతో బెదిరించాడు. దీంతో ఎదురుదిరిగిన ఇద్దరు భార్యలు అదే గొడ్డలతో భర్త కనకయ్యను హతమార్చారు. అనంతరం దేవాదుల కాలువలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.